వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. సో లాస్ట్ వీడియోలో మనం కేంద్రాల యొక్క ప్రాముఖ్యత గురించి జ్ఞానేశ్వర్ గార్దాస్ గురూజీ చెప్పింది విన్నాము. ఇప్పుడు అదే కేంద్ర యొక్క ప్రాముఖ్యత గురించి సుధాకర్ సార్ వివరిస్తారు. సుధాకర్ సార్, కేంద్రాలు వాటి యొక్క ప్రాముఖ్యత మీ మాటల్లో. శాకాంబరి జ్యోతిషాలయం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు టాపిక్ కేంద్రాలు, వాటి యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుంది జీవితం మీద అనేటువంటి అంశాన్ని తీసుకున్నాము. మొదటగా ప్రార్థన. ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కేంద్రాలు, కోణాలు అనేటువంటి టాపిక్ చాలా బలమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా జాతక చక్రం. ఒక వ్యక్తి యొక్క ప్రతిభను పెంపొందించుకునేటువంటి అవకాశం కల్పించేటువంటివి కేంద్రాలు. కేంద్రాలు లేకుండా మనం భూమి మీద ఏమి సాధించలేం. ఏమన్నా సాధిస్తున్నాడు ఒక వ్యక్తి అంటే అది అతని యొక్క కేంద్రం యొక్క బలమే. ఏది సాధించాలన్నా కూడా కేంద్రాలు అంటే 1, 4, 7, 10 ఈ ఇంటి బలంగా ఉండాలా. ఈ ఇంటి అధిపతులు బలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అతను జీవితాన్ని చాలా సుఖప్రదంగా నెట్టుకు రాగలుగుతాడు. ప్రతిభ లేకుండా ఏది సాధించలేడు మనిషి జీవితం. ఒక వ్యక్తికి అవసరం మానవ జీవిత వ్యవహారాల్లో కేంద్ర గృహం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి. ప్రపంచంలో దాదాపు ప్రతి ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి చాలా బలమైనటువంటి కేంద్రాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే సరళంగా చెప్పాలంటే ఇది మెటీరియల్ వరల్డ్ కోసం కేంద్రం బలంగా ఉండాలి. ప్రపంచంలో సుఖాల్ని అనుభవించాలన్నా, ప్రాపంచిక సౌఖ్యాలు పట్ల ప్రేమ, అనురాగం పెంచుకోవాలన్నా కూడా కేంద్రం అనేది బలంగా ఉండాలి. ఏ ప్రసిద్ధమైనటువంటి వ్యక్తినైనా తీసుకోండి, అది టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, రిలయన్స్, అంబానీ కావచ్చు. సో ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళలో కేంద్రాలు బలంగా ఉంటాయి. అలా ఉండినప్పుడు మాత్రమే అతను ఒక బంతిలాగా ఎగసి పడగలుగుతాడు, ఎగిసి పడి సాధించగలుగుతాడు. వీళ్ళు మాత్రమే ప్రపంచంలో అన్ని సౌఖ్యాలని, సుఖాలను అనుభవించగలుగుతారు. కాబట్టి కోణాలు అనేటువంటివి తెలివిని ఇస్తే, వివేకాన్ని ఇస్తే, కేంద్రాలు అనేటువంటి సామర్థ్యాలను ఇస్తుంది. సాధించేటువంటి తత్వాన్ని, ఉద్రేకాన్ని, దూకుడుని కలిగించేటువంటివి కేంద్రాలు మాత్రమే. ఒక వ్యక్తి ఏదైనా సాధించగలుగుతాడా లేదా అని మనం చెప్పాలంటే కూడా కేంద్రాల్లో ఏమైనా గ్రహాలు ఉన్నాయా అనేది చూడాలి. ఇందులో లగ్నము, చతుర్థము, సప్తమము, దశమాన్ని తీసుకున్నాం. ప్రతి విషయాల్లోనూ లగ్నానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అది కేంద్రం అన్న తీసుకో, లేదా కోణం అన్న తీసుకో. కోణంలో కూడా 1, 5, 9 అంటే అక్కడ కూడా లగ్నం ఉంది. కేంద్రాల్లో కూడా 1, 4, 7, 10 అంటే అక్కడ కూడా లగ్నం ఉంది. అంటే లగ్నానికి గొప్ప ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. డెసిషన్ మేకింగ్ తీసుకునేటువంటి వ్యక్తి జాతకుడు కాబట్టి
ఒక బ్యాలెన్స్ చేసేటువంటి విధానం కూడా లగ్నాధిపతి నీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే డెసిషన్ మేకర్ లగ్నాధిపతి అంటే. కాబట్టి చతుర్థం అనేది మన ఇల్లు, వాహనము, భూమి, తల్లి, పశువులు, సంపద, స్థిరాస్తి వీటినన్నిటిని సూచిస్తే అందులో వచ్చేటువంటి సమస్యలకి వాటిని బ్యాలెన్స్ చేసేటువంటి విధానమే లగ్నం అవుతోంది. చతుర్థం యొక్క కోరికలు కలగాలంటే చతుర్థంలో గ్రహాలు ఉండాలి. చతుర్థాధిపతి కేంద్రాల్లో గాని ఉండాలి, లేదా కోణాల్లో గాని ఉండాలి. అలా ఉన్నప్పుడే నేను ఇల్లు కట్టాలా అని తాపత్రయపడతాం. అట్లే వాహనం కొనాలా అనేటువంటి ఆశ, దృక్పథం కలుగుతుంది. ఇవి ఇక్కడ అటువంటి గ్రహాలు లేకుండా ఉంటాయి. నెగటివ్ అంటే పూర్తిగా కేతు గ్రహం గాని, లేదా పాప గ్రహాలు ఉన్నట్లయితే శని గాని, ఇవి శని ఉంటే ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. కేతు ఉంటే బహుశా వాళ్ళ దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఆ విధంగా చతుర్థాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక బలమైనటువంటి కోరికని ఇస్తుంది వ్యక్తికి, సుఖాన్ని ఇస్తుంది. ఇక్కడ ఒక నెగటివ్ గ్రహం గాని ఉంటే పూర్తిగా అతని యొక్క సుఖం అనేది నెగటివ్ లోకి వెళ్ళిపోతుంది. సుఖం అనేది లేకుండా అందులో దుఃఖం ఉంటుంది, విచారం ఉంటుంది, బాధ ఉంటుంది, నిరాశ ఉంటుంది, నిస్పృహ ఉంటుంది, తెలియనటువంటి బాధ, చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది చతుర్థంలో నెగటివ్ గ్రహాలు ఉన్నట్లయితే. అంటే ఆ లగ్నానికి సంబంధించి పాపగ్రహాలు. కాబట్టి వీటినన్నిటిని, ఈ దుఃఖాన్ని లేదా సుఖాన్ని లేదా సంతోషాన్ని లేదా విచారాన్ని బ్యాలెన్స్ చేయాలంటే లగ్నాధిపతి బలంగా ఉండాలి. అందువల్ల లగ్నాన్ని ఏమంటాం అంటే ఇరుసు అంటాం. అది ఒక ఇరుసులాగా పనిచేస్తుంది. ఏ విధంగా అయితే బండికి 2 చక్రాలు ఒక ఇరుసు మీద ప్రయాణం చేస్తుందో, ఆ ఇరుసు ఇరిగిపోతే ఆ 2 చక్రాలు ఉండి కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఇరుసు అనేది ఎంత ప్రధానమో అదే విధంగా లగ్నాధిపతి అంత ప్రధానంగా మన జీవితాన్ని సామరస్యంగా తీసుకురాగలుగుతుంది. ఇందులో ఉన్నటువంటి కోరికలు సమతుల్యం చేయాలంటే కూడా లగ్నాధిపతి బలంగా ఉండాలి. అంటే ఒకరి భూమిని ఇంకొకరు లాక్కోవడం, ఒకరి వాహనాన్ని ఇంకొకరు లాక్కోవడం, ఇలాంటివి నెగటివిటీ అన్నమాట. సో ఇటువంటి నెగటివిటీని కూడా బ్యాలెన్స్ చేసేది లగ్నం అవుతున్నది. అట్లే సప్తమాన్ని తీసుకుంటే, సప్తమం అనేది మన ఇమేజ్‌ని సూచించేటువంటిది. ఇది ఒక మిర్రర్ అన్నమాట. మన యొక్క తప్పుల్ని సూచించేటువంటి ఒక గృహం ఇది. ఇతరులతో కలిసి పనిచేసేటువంటి ఒక గృహం ఇది. అందువలన ఇక్కడ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి ఇలా వస్తున్నారు. వాళ్ళు ఎలా వస్తారు? మన యొక్క వ్యక్తిత్వ లక్షణాలు బాగుంటే, మన యొక్క ప్రవర్తన బాగుంటే, మనం మాట్లాడేటువంటి విధానము, తీరు, విలువలు కలిగి ఉంటే, అప్పుడు మనకు లాంగ్ లైఫ్ బాండేజ్‌ని ఇచ్చేటువంటి ఒక లైఫ్ పార్ట్నర్ వచ్చే అవకాశాలుంటాయి. అదే విధంగానే మన యొక్క వ్యక్తిత్వం బాగుంటే, ఒక బిజినెస్ పార్ట్నర్ కూడా చాలా కాలం మనతో పాటు నడవగలుగుతాడు. మన యొక్క లక్షణాల మీద ఆధారపడి. అదే ఇమేజ్ ఇక్కడ. సెల్ఫ్ ఇమేజ్ బాగుంటే సెవెంత్ హౌస్ బాగుంటుంది. సెల్ఫ్ ఇమేజ్‌లో డ్యామేజ్ ఉంటే, విలువలు లేకపోతే, వ్యక్తిత్వంలో విలువలు లేకపోతే ఇక్కడ సెవెంత్ హౌస్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ కూడా లగ్నాధిపతి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాడు. సెవెంత్ హౌస్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా
దాన్ని ఆలోచించి వాటి సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా లగ్నాధిపతి అడుగులు వేయడం జరుగుతుంది. ఇది దూర ప్రయాణాలను కూడా సూచిస్తుంది. 7th హౌస్ అనేది బిజినెస్ పరంగా దూర ప్రయాణాలు చేసి సంపాదించడం అనేది కూడా ఇక్కడ సూచిస్తుంది. అంటే వృత్తిని, వ్యాపారాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా వ్యాపారం. అదే దశమాన్ని తీసుకుంటే, దశమం అనేది మన యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని సూచిస్తుంది. ఉద్యోగం సూచిస్తుంది. మన యొక్క పనితీరు. ఇక్కడ మన యొక్క తండ్రి యొక్క విలువల్ని పొడిగించడం సూచిస్తుంది. మనం కొనసాగిస్తామా? లేకుంటే అక్కడికే నిలిపేస్తామా? అనేది కూడా 10th హౌస్ సూచిస్తుంది. మనం చేసినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి తగినటువంటి హోదా, అధికారము, నేమ్ అండ్ ఫేమ్, కీర్తి ప్రతిష్టలు, అవార్డ్స్, రివార్డ్స్, సంఘంలో ఒక గౌరవం, ఒక నాయకత్వ గుర్తింపు, ఇవన్నీ 10th హౌస్ మనకు ఇస్తున్నదన్నమాట. అంటే లగ్నం బలంగా ఉంటే, అంటే వ్యక్తిత్వం బాగుంటే, నీకు చతుర్థం నుంచి సుఖం లభిస్తుంది, సంతోషం లభిస్తుంది. చతుర్థం నుండి తల్లి, భూమి, వాహనము, గృహము లభిస్తున్నది. లగ్నం బాగుంటే సప్తమాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నావు. మంచి లైఫ్ పార్ట్నర్‌ని మంచి లైఫ్ పార్ట్నర్‌తో నువ్వు లాంగ్ లైఫ్ కొనసాగించేటువంటి తత్వాన్ని కలిగి ఉంటావు. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా దశమం నుండి మనకు రావాల్సినటువంటి హోదా గాని, అధికారం గాని, పవరు, పొజిషను, స్టేటస్, ఇవన్నీ మనకు ఆటోమేటిక్‌గా మనకు లభిస్తాయి 10th హౌస్‌లో. కాబట్టి కేంద్రాలనేటువంటివి బలమైనటువంటి గృహాలు. ఇవి పిల్లర్స్ అనేసి అనొచ్చు. 4 పిల్లర్లు అని చెప్పొచ్చు. ఈ 4 పిల్లర్లు ఉంటేనే మనం మళ్ళా ఫస్ట్ ఫ్లోర్ ఏయగలుగుతాం, సెకండ్ ఫ్లోర్ ఏయగలుగుతాం, ఎన్ని అంతస్తులైనా కట్టుకోగలం. ఆ విధంగా మీరు క్యారెక్టర్‌ని బిల్డప్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉండేదరికి అవకాశాలు లభిస్తాయి. పోరాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలనిస్తుంది కేంద్రం. ఒక వ్యక్తి ఉంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏ పని చేయకుండా భార్య సంపాదిస్తూ ఉంటే దాంతో బతికేటువంటి వాడు. ఒక వ్యక్తి ఉంటాడు. కానీ అన్నీ బాగుంటాయి. శారీరకంగా బాగుంటాడు. కానీ ఏ పని చేయలేకుండా ఉంటాడు. అంటే శరీరాన్ని కష్టపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. ఒక వ్యక్తి ఉంటాడు. అతను సంఘంలో గౌరవం కావాలని, హోదా రావాలని, పవర్, పొజిషన్ రావాలనేసి అనుకోడు. మరి వీటినన్నిటిని మనం అంచనా వేసుకునేటప్పుడు మన ఈ కేంద్రాలను కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ కేంద్రాల్లో గ్రహాలు లేనప్పుడు అతను ఏ ప్రయత్నాలు చేయలేడు. అంటే పుట్టినటువంటి ఉద్దేశం వేరు అని. అతని యొక్క బర్త్ ప్లాన్ వేరు. అప్పుడు అతను ఈ ప్రపంచానికి ఎందుకొచ్చాడో అతనికి తెలుసు. ఏమి సాధించడానికొచ్చాడో అతనికి తెలుసు అనేసి అర్థం. మరి కోణాల గురించి చెప్పుకునేటప్పుడు మనం మిగిలిన విషయాలు తెలియజేసుకుంటాం. ఇది కేంద్రాల గురించి కాబట్టే మనం రాజ్యాలను సంపాదించాలంటే కూడా, సాధించాలంటే కూడా అప్పట్లో రాజులు రాజ్యాలను కొల్లగొడుతున్నారు. యుద్ధం చేస్తున్నారు. ఇతరులను చంపి లాక్కుంటున్నారు. వీటికన్నిటికీ కారణం కేంద్రాల్లో గ్రహాలు ఉండడమే. మరి వాళ్ళలో కోణాల్లో గ్రహాలు లేకపోవడమే. అలాంటి ఆకృత్యాలకు పాల్పడతారు. వీళ్ళలో కోరికలు అధికమవుతాయి. కేంద్రాల్లో బలంగా గ్రహాలు ఉన్నప్పుడు వీళ్ళు అనుకున్నది సాధించాలనుకుంటారు. దాంట్లో ధర్మం ఇవన్నీ చూడరు. న్యాయం ఇవన్నీ చూడరు. అటువంటి వాళ్ళు మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. మన చుట్టూరు ఉన్నటువంటి వాళ్ళున్నారు. బిజినెస్‌లో గాని, ఉద్యోగాల్లో గాని, ఇతరుల్ని
మోసం చేసి సంపాదించేటువంటి వాళ్ళు ఉన్నారు. సో దానికి కారణం బలమైనటువంటి కేంద్రాల్లో పాపగ్రహాలు కూడా ఉండడం. అలా ఉన్నప్పుడు ఏ రకంగా బై హూక్ ఆర్ బై క్రూక్ అంటారు. ఏ రకంగా నేను సాధించాలి, నాకు ఇంత డబ్బు కావాలి, నాకు ఇంత బంగారు కావాలి, నాకు ఇంత ఆస్తి కావాలి. అలాంటి బలమైనటువంటి కోరికలు కలగడానికి కారణము ఈ కేంద్రాలే. ఒక వ్యక్తిని పురికొల్పాలంటే కూడా కేంద్రాల్లో గ్రహాలు లేకపోతే అతన్ని ఏమాత్రం మనం కదిలించలేము. ప్రతిభను చూపలేడు, సామర్థ్యాన్ని పెంచుకోలేడు, కోరికలు ఉండవు. కేంద్రాల్లో గ్రహాలు లేకపోతే అతనిలో కోరికలు ఉండవు, కోరికలు నశిస్తాయి. అంటే ఇది పూర్తిగా కూడా మెటీరియలిస్టిక్ డిజైర్స్ సంబంధించినటువంటి ప్రపంచము. ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇందులో 2 రకాలు ఉన్నారు. ఒకటి ప్రాపంచిక సుఖాలను అనుభవించడానికి వచ్చినటువంటి వాడు, ఇంకొకడు ఆధ్యాత్మిక భావాల్ని పెంచుకునేటువంటి వాడు. ఒకడు ప్రాపంచిక సుఖాలని అనుభవించేసేసి ఆధ్యాత్మిక భావాల వైపు అడుగులు వేస్తున్నటువంటి వాడు. ఒకడు ఆధ్యాత్మిక భావాలతో పుట్టి ప్రాపంచిక సుఖాల వైపు పరుగులు తీసేటువంటి వాడు. ఇన్ని రకాలుగా మనము ఒక వ్యక్తిని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అందులో కేంద్రాల్లో అతని యొక్క స్ఫూర్తికి, అతని యొక్క ఉత్సాహానికి, దూకుడికి కేంద్రాలు అనేటువంటివి చాలా బలంగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దిరాజ్ సార్, ఓవర్ టు పెద్దిరాజ్ సార్. థ్యాంక్ యూ సుధాకర్ సార్. ఇందాక డౌట్ అడిగారు కదా, డౌట్స్ అని ఉంటాడు. శ్రీధర్ మరిశెట్టి గారు అన్మ్యూట్ చేసుకున్నాడు కానీ. హలో, ఓకే సార్, ఎవరికి డౌట్స్ లేవనుకుంటా క్లోజ్ చేద్దాం. ఓకే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకంబరి యూట్యూబ్ ఛానల్. వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. శాకంబరి యూట్యూబ్ సార్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పండి సార్, ఇప్పుడు సోమశేఖర్ నేను గారు. అదే కేంద్రాల్లోనూ ఒక లగ్నంలోనూ గ్రహం లేదనుకోండి, అప్పుడు మనం ఎలా తీసుకోవాలి సార్ అది? కేంద్రంలో గ్రహాలు లేకపోతే అంటే లగ్నంలో గ్రహం లేదనుకోండి, స్టార్టింగ్ పుట్టి ఎంటీగా ఉందనుకోండి. లగ్నంలో గ్రహాలు లేకపోయినా లగ్నాధిపతి ఉంటాడు కదా, ఉంటాడండి. మరి ఆ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు? ఓకే ఓకే, లగ్నాధిపతి ఫోర్త్ లో ఉన్నాడు దాన్ని అనుకోండి. తీసుకోవాలి. మళ్ళా కేంద్రాల్లో పడ్డాడు అనుకోండి. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, లగ్నంలో గ్రహాలు లేవు, లగ్నాధిపతి మళ్ళా కేంద్రాల్లో పడ్డాడు అంటే ఇతను మెటీరియలిస్టిక్ డిజైర్ కోసం ప్రపంచానికి వచ్చాడు. ఓకే సార్. లగ్నాధిపతి కోణాల్లో పడ్డాడు అనుకోండి, ఇతను న్యాయాన్ని, ధర్మాన్ని పంచడానికి వచ్చాడు. ఓకే సార్. ఓకే, ఓకేనా? ఈ ప్రపంచానికి దేనికోసం వచ్చినాడు అనేది మనకు తెలియజేస్తుందని, ఏం బ్యాలెన్స్ చేయగలుగుతాడు, బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఏం బ్యాలెన్స్ చేయడానికి వచ్చాడు. ఓకే సార్. ఓకే, ఆ గ్రహం బట్టి తీసుకోవాలి సార్. మనం ఈ విషయాన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టు మీకు వచ్చినటువంటి సందేహానికి నివృత్తి. ఒక భార్యాభర్తలను తీసుకుంటే భార్య ఏమో చాలా కోరికలు కలిగి ఉంటుంది, భర్త ఏమో ఆధ్యాత్మిక వైపు ఉంటాడు. అవునండి సార్. చూడండి, వాళ్ళిద్దరు కలిశారు, ఇప్పుడు సమస్య స్టార్ట్ అయింది. ఇతనే ఎక్కువ సమయం ఆధ్యాత్మికత వైపు ఉంటాడు, ఆమెమో వరల్డ్లీ ప్లెజర్స్ లో ఆమె కోరికలను కలలు కంటా ఉంటుంది. సో ఇక్కడ భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. మనం ఈజీగా చార్ట్లను చూసి వాళ్ళ యొక్క భేదాభిప్రాయాలు ఏంటనేది చెప్పవచ్చు. ఓకే సార్. అందుకోసం ఉపయోగపడతాయి ఈ కేంద్రాలు. ఈ లగ్నాధిపతి కేంద్రంలో వక్రిస్తే సార్, కేంద్రాల్లో వక్రిస్తే వీటి కోసం, అంటే మెటీరియలిస్టిక్ డిజైర్స్ కోసం పరుగులు తీసి తప్పులు చేసి మళ్ళా తప్పులు చేసి మూడోసారి 4వసారికి మళ్ళా సాధించగలుగుతాడు అని చెప్పాలి. ఓకే, మొత్తం సాధిస్తాడు. అయితే ఫెయిల్యూర్స్ చూస్తాడు మొదట్లో. అంటే ఆ కనెక్షన్, రీకనెక్షన్ రావాలి కదా. అవును సార్. రీకనెక్షన్ రావాలి కాబట్టి పూర్వజన్మది యొక్క రీకనెక్షన్, అంటే పూర్వజన్మలో చేసిన
పాపాలని ఇతను మళ్ళా మోసుకొచ్చాడు అనేసి ఇక్కడ అర్థం. వక్రించాయంటే ఓ పాపాలని మోసుకొచ్చాడు అనేసి అర్థం. ఓకే సార్, ఓకే. ఆ గ్రహం పెట్టి కూడా మనం చెప్పచ్చు సార్, అది ఏంటండి? చెప్పచ్చు చాలా ఈజీగా. ఆ, ఓకే. ఆ గ్రహం ఏ గ్రహం అయితే దాని తాలూకు లక్షణాలు ఉంటాయండి ఆ మోసుకొచ్చాడు మనం. ఏ గ్రహము ఎక్కడ ఉందో, ఎక్కడ ఏ లగ్నానికి ఎన్నో రాశిలో ఉందో దానికి సంబంధించినటువంటి పాపాలని మోసుకొచ్చాడు. అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అక్కడ తప్పులు జరుగుతూ ఉంటాయి. అతనికి అర్థం కాదు, మనం బాగా చేస్తున్నాం కదా, ఎందుకు తప్పులు జరుగుతున్నాయి అనేది అతను మళ్ళా పునః పరిశీలన చేసుకొని మళ్ళా రీకనెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకోసం ఓహో. ఫెయిల్ అవుతాడు. ఓకే ఎందుకంటే సార్. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ లో ఒకడు ఫెయిల్ అయితేనే కదా దాంట్లో ఏం తప్పులు జరిగినాయో వెనక్కి తిరిగి చూసుకుంటాడు. అంతే సార్, అంతే. విన్ అవుతారు, వాడు అంతే. పాస్ అవుతా వెళ్తున్నాడు అంటే వెనక్కి ఎందుకు చూస్తాడు? చూడండి. అవును, అవును. అదే ఇది పునః పరిశీలన. దానికోసం ఫెయిల్యూర్స్ అనేది చూస్తాడు అతను. ఓకే సార్, 3 మినిట్స్ అలా వస్తుంది అనమాట. ఓకే సార్. వక్రించిన గ్రహాలు ఇప్పుడు చాలా మంది చార్ట్ లో చూస్తే అంత ఇంజనీర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు. వీళ్ళలో చూస్తే చాలా వరకు గ్రహాలు వక్రించి ఉంటాయి. అవును సార్, ఇప్పుడు అవును. చాట్ల చాలా మంది చూస్తున్నాం. పాత వాళ్ళది లేదు గానీ, ఒక 60, 50, 1950, 1960, 1970 వరకు పెద్దగా వక్రించిన గ్రహాలను మనం చూడలేం. కానీ ఆ అవును సార్. తర్వాత ఒక 2000 తర్వాత పుట్టినోళ్ళందరూ కూడా చాలా వరకు వక్రించుంటాయి. వాళ్ళంతా ఇంజినీర్లు అవునండి. అయిపోయి ఉంటారు, డాక్టర్లు అవుతా ఉంటారు. అన్- వాళ్ళ కర్మలు అంటే మోసుకొచ్చినారని సార్థం. చాలా ఈజీగా చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ రుక్మిణి యూ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అడగండి రుక్మిణి నమస్తే. గారు. నమస్తే. నా రుక్మిణి పేరు సార్. నమస్తే చెప్పండి. అదే కేంద్రాల్లో పాపగ్రహాలు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి సార్? కేంద్రాల్లో పాపగ్రహాలు ఉంటే మొండిగా ఉంటారు వీళ్ళు. అంటే అంతే అంటారా? శుభగ్రహాలు ఉంటే సాఫ్ట్ గా జరుగుతాయి. పాపగ్రహాలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు మొండిగా ప్రవర్తించాల. మొండిగా జగమొండి అంటారు. అంటే అనుకున్నది సాధించే వరకు వదలకూడదు. అలా మొండిగా సాధిస్తారు. అవసరమైతే లాక్కుంటారు, పీక్కుంటారు వీళ్ళు. ఇతరుల దగ్గర నుంచి కూడా. ఇప్పుడు మీరుండారు, మీ కొడుక్కి అలా పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా పేర్కొంటాడు. నువ్వు నాకు ఇచ్చేయి, నేను అది చేయాలా, ఇది చేయాలంటాడు. అలా అప్పుడేం చేస్తారు, మా కొడుకు అడుగుతున్నాడు అనేసి మీ దగ్గర ఉండేదంతా బంగారు కానీ, ఏదైనా డబ్బులు కానీ అతనికి ఇచ్చేసి, సరే నీ ఇష్టం, నువ్వు పోరా, నువ్వు చేసుకోరా అని చెప్తాం. అలా పీడిస్తారనేసి అర్థం. కానీ మనస్తత్వం మా అబ్బాయిదే అడిగాను సార్ నేను. కానీ మనస్తత్వం అట్లా లేదు. మరి అంటే లగ్నాధిపతి ఆ. 4 లో ఉన్నాడు. అప్పుడు ఇక్కడ మెటీరియలిస్టిక్ డిజైర్లు అంటే మీ దగ్గర నుంచి తీసుకుంటాడని కదా, ఎక్కడ ఏ హౌస్ ఉన్నాడో దాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ 10th హౌస్ లో ఉన్నాడు అనుకోండి, అతను ఆఫీస్ లో మొండిగా పని చేస్తూ ఉంటాడు. మొండిగా పని చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. అంటే ఎక్కువ వర్క్ చేయాల్సింది వస్తుంది. ఇతరుల పనులన్నీ నెత్తినేసుకొని చేయాల్సింది వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఎనర్జీ ఎక్కడో ఒక చోట వేస్ట్ అవుతూ ఉంటుంది. అది ఏదనేది చూసుకోవాల్సిన అవసరం ఉండాలి. అదే. ఓకే. అంటే 7th లో శని ఉన్నాడు, 10th లో కుజుడు ఉన్నాడు. 7th లో శని, 10th లో కుజుడు అంటే మిథున లగ్నం అన్నమాట. 7th లో శని ఇక్కడ 10th ని చూడడం లేదు కదా. లేదు చూడట్లేదు. 10th లో కుజుడు ఏం చేస్తాడు, బాగా బలంగా ఉన్నాడు. 10th లో కుజుడు వచ్చి దిగ్బలత్వం చెందాడు. బ్రహ్మాండంగా ఉద్యోగంలో రాణించగలుగుతాడు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మంచి ఏ లగ్నం ఇది? మిథున లగ్నం సార్. మిథున లగ్నానికి ఆయన 6వ ఇంటోడు 10లో ఎక్సలెంట్ గా అవును. ఉద్యోగంలో బాగా రాణిస్తాడు, అవునవును. బాగా సంపాదిస్తాడు. థ్యాంక్ యూ సార్. పాపగ్రహం అంటే ఈ లగ్నానికి 6వ ఇంటోడు కదా. 6వ ఇంటోడు సేవకు పనికి వస్తాడు, సేవ చేస్తాడు బాగా. చెప్పండి సార్. చెప్పండి సార్. థ్యాంక్ యూ. హలో. థ్యాంక్ యూ. శ్రీధర్ గారు. సార్ నమస్తే అండి, నా పేరు శ్రీధర్ రావు. సార్ చెప్పండి. నాది ధనుర్ లగ్నం. ధనుర్ లగ్నం. చెప్పండి సార్. లగ్నంలో బుధుడు శుక్రుడు ఉన్నాడు. ధనుర్ లగ్నానికి లగ్నంలో బుధుడు శుక్రుడు ఉన్నారు. చతుర్థంలో కుజుడు ఉన్నాడు. సప్తమంలో చంద్రుడు ఉన్నాడు. దశమంలో గురువు ఉన్నాడు. అన్ని కోణాలలో ఇట్లున్నారు సార్. అన్ని కేంద్రాల్లో ఉన్నారు. కేంద్రాలలో. ఓకే. ఓకే. మరి బాగా సంపాదించి ఉంటారు కదా మీరు ప్రాపర్టీ? అంటే నేను ఉద్యోగం చేశాను సార్.
ఏం సార్? ఉద్యోగం చేశాను, రిటైర్ అయ్యాను. తర్వాత ఓకే, ఇంకా అంతే. చదువుతున్నాను. ఓకే, అంటే నెక్స్ట్ ఇంకా ప్రొఫెషన్ ఏం తీసుకోవాలనేది నాకు ఒక అంబిగ్యూటీ ఉంది. నేను లా చేస్తున్నాను, తర్వాత ఎంఏ ఆస్ట్రాలజీ అయింది, ఎంఏ సైకాలజీ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రొఫెషన్ ఎట్లా ఇంకా దేంట్లో సెట్ కావాలనేది, నాకు పెన్షన్ వస్తుంది. ఇంకా మీది నెక్స్ట్ నేను లైఫ్ లో నేను చెప్తాను అన్న. నేను సొసైటీకి ఎట్లా హెల్ప్ చేయగలను అనేది ఒక ఆలోచన వస్తుంది నాకు. ఓకే, నేను చెప్తాను చూడండి. ఉమ్. మీది ద్విస్వభావ రాశి లగ్నం. ఆ, ద్విస్వభావ రాశి లగ్నము ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఉమ్, మళ్ళా ద్విస్వభావ రాశి దశమం అయిపోతుంది. ఉమ్, ఈ ద్విస్వభావం దశమం అయినటువంటి వాళ్ళు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అంటారు వీళ్ళని. ఓకే. మల్టీ టాస్క్స్ చేయాలి వీళ్ళు, ఉమ్, చేస్తారు కూడా. ఉమ్. అంటే ప్రపంచానికి ఎంతో ఉపయోగపడేటువంటి వాళ్ళు అని చెప్పొచ్చు వీళ్ళని. నాకు అదే ఉంది సార్, ఆల్రెడీ పెన్షనర్. బట్ ఇంకా అవును. సొసైటీకి నేను ఏం హెల్ప్ చేయగలను అనేది ఒకటి. అంటే ఫ్యామిలీ సెట్ అయిపోయింది. అంటే ధనుసు మిసెస్ అంటేనే అర్థం అయిపోయింది కదా. ధనుసు అంటేనే ఏంటంటే దూర ప్రయాణాలు చేసి జ్ఞానాన్ని సంపాదించి 10 మందికి పంచుతారు. అదే వీళ్ళు అదే పంచడం కోసం పుట్టారు, జ్ఞానాన్ని పంచడం కోసం పుట్టినటువంటి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు. అదే ఫ్యామిలీ సెట్ అయిపోయింది. మిసెస్ కూడా పెన్షనర్. ఆమె ఆయన మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. తన కూడా లగ్నంలో కేంద్రాలలో అందరు ఉన్నారు సార్. అదే చెప్తున్నాను, మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరు మల్టీ టాస్క్స్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. అంటే సార్ నెక్స్ట్ ధనుర్లగ్నం మొదటి 10 డిగ్రీలో పడిందా లగ్న నక్షత్రం? ధనుర్లగ్నము మకా 1 ఇది మూల 1, 2, 3లో లగ్నం పడిందా? ఒక్క నిమిషం ఉండదు. ఎందుకంటే ఇల్లు ధనుర్లగ్నం 4th లో కుజుడు అని చెప్పారు కదా. ఇప్పుడు మొదటి 3 డిగ్రీలో లగ్నం పడితే మూల 3లో పడ్డది సార్. అదే మొదటి 3 డిగ్రీలో పడ్డప్పుడు మీకు కుజుడు ఏంటంటే కరాధిపత్యం తీసుకుంటా చతుర్థంలో స్థితి పొందాడు కాబట్టి ఏ ఎడ్యుకేషన్ చదవాలి ఏంటనే ఒక రకమైన స్థిరమైన నిర్ణయాన్ని ఇవ్వడండి. దీనివల్ల లాట్ ఆఫ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అదే వచ్చింది నాకు ప్రాబ్లం. ఎందుకంటే కుజుడికి మైనస్ అయింది ఇక్కడ. కుజుడికి పరిహారం చేసుకోండి, మీకు అన్ని సెట్ అవుతాయి. అసలు ఈ జాతకానికి సుఖం ఉండదు, సుఖం తీసుకోలేరు కూడా అని చెప్పి లైఫ్ లో ఏ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే నాకు సొసైటీకి హెల్ప్ చేయాలని ఉంది సార్. అది మీ ఆలోచన అంతే. మీకు సుఖాన్ని ఎత్తుక్కుంటున్నారు, సుఖాన్ని ఎత్తుక్కుంటున్నారే కానీ సుఖాన్ని అనుభవించట్లా. కుజుడు 4th ప్లేస్ అని చెప్పినట్టున్నారు మీరు. కుజుడు 4th ప్లేస్ ఉన్నారు. కుజుడు మీనంలో ఉన్నాడు. అదే మార్స్. అవును, మార్స్ అనేది ఇక్కడ బుద్ధి లాడ్డు ధనుర్లగ్నానికి. మీనం అంటే మనం ఏంటంటే ఇక్కడ ఆయుధ ద్రాకాణ సర్ప ద్రాకాణంలో పడ్డాడు. అంటే ఇక్కడ మన ఆలోచనలు అనేది కొన్ని అరిషట్ వర్గాల్లో బంధించబడ్డాయి. రెండోది ఇదే కుజుడు మీకు ఫస్ట్ 3 డిగ్రీలో పుడటం వల్ల మీకు ద్రాకాణ లగ్నం మేషం అవుతా అష్టమాధిపతి అవుతున్నాడు మళ్ళీ కుజుడు. ఇక్కడ ఈ కుజుడు మళ్ళీ 4th లో ప్లేస్ అవటం అనేది సైకలాజికల్ గా మిమ్మల్ని ఏంటంటే ఏ సంతోషాన్ని మనశ్శాంతిని లేకుండా చేస్తున్నాడు కుజుడు అని. అంటే ఒక రకమైన యాంగర్నెస్ ఉంటుంది మీకు, సమాజం మీద ఉంటుంది ఆ యాంగర్నెస్. దశమంలో గురువు ఉన్నాడు సార్. మళ్ళీ ఎవరున్నా సరే కన్యాలగ్నంలో ఉన్నాడు. కన్యలో ఉన్నాడు. ఎవరు ఉన్నాడు గురువుతో సంబంధం లేదు సార్. కుజుడు మేనంలో కూర్చొని ఆ గురువును కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. అవును, సప్తమ దృష్టితో అష్టమ దృష్టితో లాభాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. చతుర్థ దృష్టితో సప్తమ భావాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. మీరు ఏంటంటే ఆల్మోస్ట్ మీకుండే ఆలోచన వల్ల ఎదుటి వాళ్ళు స్వతంత్రాన్ని స్వేచ్ఛను లేకుండా చేసేస్తారు కూడా నాకు తెలుసు. దానివల్ల మీరు బాధపడుతుంటారు. కుజుడిని కంట్రోల్ చేసుకోండి, కుజుడు పరిహారం చేసుకోండి, లైఫ్ లో సుఖాన్ని చూస్తారు. సెట్ అయిపోతుందంటారా? అన్ని సెట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నెక్స్ట్ దేవరకొండ సురేష్ బాబు గారు. ఇప్పుడు ఇన్ని ఎడ్యుకేషన్ చేశారంటే నమస్తే, నేను చెప్పండి. ఒకటే అనుకున్నా, లగ్న మొదటి 3 పాదాల్లో వీళ్ళకి లగ్న నక్షత్రం పడి ఉండాలి. ఎప్పుడైతే లగ్న నక్షత్రం పడుతుందో ఉమర్ సార్ మ్యూట్ చేస్తున్నా చెప్తున్నారా మీరు? ఓకే, అక్కడ క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, మ్యూట్ చేయండి. మీడియా అనొచ్చు, ఎందుకంటే సార్ ప్రశ్న అడిగినప్పుడు ఇన్ని ఎడ్యుకేషన్ చెప్పారు. నేను ఒకటే అనుకున్నా, లగ్నం మొదటి 3 నక్షత్రాల్లో ఖచ్చితంగా మనకి మూల 1, 2, 3లో లగ్నం పడి ఉండాలి అని. కుజుడు 4th హౌస్ చెప్పగానే అంటే ఇక్కడ చాలా రకాల ఎడ్యుకేషన్ చేస్తున్నారు. ఎన్ని ఎడ్యుకేషన్ చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ 5th హౌస్ సంతోషం,
సంతోషం దొరకనప్పుడు మనిషి ఏంటంటే మనశ్శాంతి దొరకనప్పుడు సంతోషం అయిపోతాడు. సంతోషం దొరకనప్పుడు ఏదో చదవాలనిపిస్తుంది. వీటన్నిటి నేను కుదిరి డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పి అనిపించింది. అంటే లగ్నం మొదటి 3 పాదాల్లో పడుతుంది. మనకు మేనంలో కుదిరికి వచ్చినప్పుడు ఏది ఆయుధ రేఖానం, సర్పద్రేఖానం, క్రూర రేఖానంలో బుద్ధిలో అడ్డుపడ్డాడు. అంటే మైండ్ అంటే ఒక రకమైన వైల్డ్నెస్ వెళ్తుంది. ఎందుకు వెళ్తుందో సమాజాన్ని చూసి. ఎందుకంటే అష్టమ దృష్టి 11th హౌస్ మీద పడుతుంది సమాజం మీద. రెండోది ద్రేకాణ లగ్నం మనకు మేషం పడతా కరాధిపతి అవుతా కుజుడు ఏం చేశాడంటే 4th లో కూర్చున్నాడు, మనశ్శాంతిని హరిస్తున్నాడు. అతని దృష్టి సప్తమ భావమే పడుతుంది. రిలేషన్స్ మీద కంట్రోల్స్, స్వేచ్ఛని ఇలా కాదు ఇలాగ ఉండాలి అని చెప్తారు. వీళ్ళకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. దశమ భావం మీద వాళ్ళ కెరీర్ లో కూడా ఎట్లా ఉండాలని చెప్పేసి అధికారం చెలాయించినప్పుడు అంతసేపు ఏంటంటే అక్కడ వాళ్ళ కింద అధికారుల మీద కూడా పై అధికారులతో కూడా యుద్ధమే జరిగిద్దని చెప్పి. దీనికి అందరి కారణం ఏంటంటే ఒక రకంగా కుజుడు యాంగర్ లాడు క్రూర రేఖాణాల్లో పడ్డాడు. క్యారియర్ నాకు బ్రహ్మాండంగా ఉండే సార్. నేను ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో కెరీర్ గురించి చెప్పట్లేదు, రిటైర్ అయ్యాను. కెరీర్ చెప్పట్లా, కెరియర్ లో సఫర్స్ చెప్తున్నా. కెరీర్ లో అయితే నేను బాగా సఫర్ అయ్యాను సార్. అంటే నేను అదే చెప్తున్నాను సార్, మొత్తం ఒక గొడ్డులాగా కష్టపడేవాడిని. అదే చెప్తున్నాను సార్ నేను. దీనికి కారణం ఏంటంటే కుజుడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు మీ జాతకంలో 4th లో కూర్చొని. అట్లా అంటారు. కుజుడు కంట్రోల్ చేస్తే అన్నిటిని ఎంజాయ్ చేసేవాళ్ళు మీరు. లైఫ్ లో ఎవ్రీ మూమెంట్ ని ఎంజాయ్ చేయగలుగుతారు. మూమెంట్ ని ఎంజాయ్ చేయాలంటే మన మనసు బాగుంటుంది. మనసు బాగుండాలంటే దానికి ఉన్న డైరెక్షన్స్, థాట్స్ బాగుంటాయి. వీటిని డిస్టర్బ్ చేస్తాడు కుజుడు. పూర్వజన్మ ప్రారంభం అంటాం దీన్ని. ఆ ప్రారంభాన్ని కంట్రోల్ చేశారు అనుకోండి, లైఫ్ సపోర్ట్. అంటే నాకు లైఫ్ పార్ట్నర్ తో కూడా సపోర్ట్ లేదంటారా? సపోర్ట్ అని కాదు, మీకు సపోర్ట్ లేకపోవడం కాదు, మీ దృష్టి పడటం వల్ల పాపం మీరు వాళ్ళని కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి కంట్రోల్ చేయొచ్చు. దానివల్ల మీకు సంతోషం లేకపోవచ్చు. ఎందుకంటే పార్ట్నర్ లార్డు లగ్నంలో స్థితి పొందాడు బుధుడు. వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. ఇది పెద్ద ప్రాసెస్ సార్. జస్ట్ ఒక అలైన్మెంట్ అంటే కుదురుకి రెమెడీ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఓకే సార్. నెక్స్ట్ దేవరపల్లి సురేష్ బాబు గారు అడగండి. నమస్తే సార్. చెప్పండి. నాకు తులా లగ్నము. లగ్నంలో రాహు ఉన్నాడు. చతుర్థాధిపతి అయిన శని వచ్చేసేసి దశమంలో ఉన్నాడు సార్. దశమంలో కంబస్ట్ అయ్యాడు సార్. అంటే రవితో కలిసాడా? అంతే, అవును సార్. కలిసాడు. ఈ తులా లగ్నానికి దశమంలో శని ఉండడం మంచిదే. పంచమాధిపతి దశమంలో అంటే ఒక రకంగా ఇది ధర్మాధిపతి యోగం అంటారు. ధర్మ కర్మాధిపతి యోగం అని సార్. ఈ ధర్మ కర్మాధిపతి యోగానికి సంబంధించి మీరు సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి, అంటే సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ ఉంది మీకు. చాలా మంది ప్రజలకి సేవ చేయాలనేటువంటి దృక్పథం. మీరేం చేస్తారు? ఓకే సార్. మీరేం చేస్తున్నారు? టెంపుల్లో పూజారిని సార్, టెంపుల్లో. రైట్, అది. సో చాలా మందికి సేవ చేస్తూ బ్రతుకుతూ ఉంటారు రోజు అనేసి అర్థం. అంటే ఈ ఫీల్డ్ లో ఉండొచ్చు, లేదంటే అంటే ధర్మ కర్మాధిపతి కాబట్టి ధర్మాన్ని పంచుతూ ఉంటారు. మీరు ధర్మాన్ని అందరికీ కూడా బోధిస్తూ ఉంటారు. ధర్మో రక్షతే రక్షితః అనేటువంటి నానుడి కి సంబంధించినటువంటి వాళ్ళు మీరు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, సరిపోయింది. ఓకే. నెక్స్ట్ రమేష్ పోతూరు గారు. అయితే కొంచెం చంద్రుడి ఇంట్లో ఉండేదాని వల్ల మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. విచారము, దుఃఖము, అది చెప్పుకోలేనటువంటి బాధలు, చిన్నప్పటి నుంచి అటువంటి సమస్యలతో బ్రతికినటువంటి వాళ్ళని కూడా చెప్పచ్చు మిమ్మల్ని. చంద్రుడు ఇతరుల యొక్క బాధలు మీకు బాగా తెలుస్తుంది. చెప్పండి. చంద్రుడు 9th లో ఉన్నాడు సార్. చంద్రుడు 9th లో ఉండొచ్చు, కానీ చంద్రుడు ఇంట్లో ఉన్నాడు కదా శని. అవునవును, అవును సార్. కాబట్టి మీరు ఇతరులకి ధర్మాన్ని గురించి బోధించినంత వరకు బాగానే ఉంటారు. ఓకే సార్. ఓకే సార్. అస్ట్రాలజీ నేర్చుకోండి, బాగుంటుంది. ఓకే సార్. నెక్స్ట్ రమేష్ పోతూరు. సార్ ధనుర్లగ్నమేనండి. ధనుర్లగ్నంలో సన్ను మొదటి భావంలోనే ఉన్నారండి.
లగ్నంలో రవి ఉన్నాడు. లగ్నంలో రవి ఉన్నారు. దానికి ఎలా ఉంటుందని అడుగుతున్నారు క్వశ్చన్. అంతేనండి. లగ్నంలో రవి ఉన్నాడా? అవునండి. లగ్నంలో రవి ఉన్నాడు. ఆ ఈ లగ్నానికి రవి ఆ అంటే మొత్తానికి ఈ ధనస్సు లగ్నానికి పెద్దగా ఉపయోగపడ్డం ఎవరు రవి. ఓకే. అంటే ప్రాపంచిక సుఖాలకి ఉపయోగపడ్డు. కానీ ఓకే. శాస్త్ర జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానానికి బాగా కలిసి వస్తుంది. ఓకే. తండ్రితో విభేదాలు ఉంటాయి. ఈ ధనస్సు వాళ్ళకి స్వతంత్రంగా బ్రతకాలనేటువంటి ఆలోచనలు, అటువంటి ధోరణి ఉంటుంది వీళ్ళకి. అందువల్ల ఓకే. ఎదుటోడు ఎవడు చెప్పినా వీళ్ళు సరిగ్గా వినరు. ముందుగా వినరు, వాళ్ళు ఓకే. పాటించరు. ఓకే. అది తండ్రితో విభేదాలు, తండ్రికి దూరం అవడము, స్వతంత్రంగా బ్రతకడము అనేటువంటిది నేర్చుకుంటారు వీళ్ళు. ఓకే. 7 కాబట్టి 7లో చంద్రుడు ఉన్నాడండి. శాస్త్ర జ్ఞానాన్ని సంపాదించుకుంటే మీకు అన్ని సెట్ అవుతాయి. అంటే లగ్నంలో సూర్యుడు, 7లో చంద్రుడు ఉన్నాడండి. మరి రవి చంద్రుని చూడడం అక్కడ. కాబట్టి కొంత మానసిక కలత అనేది ఉంటుంది ఓకే. జీవితంలోనే. కానీ రవి ఉండేదాని వల్ల మీరు ఇతరులకి ఆర్డర్లు వేస్తూ ఉంటారు. మీ సొంత పని చేసుకోలేరు. కొంచెం బద్ధకం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు నిద్రలేయాలా, కొంతపాటి వ్యాయామం చేయాలా, వాకింగ్ చేయాలా. అలా చేస్తేనే ఈ లగ్న జాతకుడు కొంచెం యాక్టివ్‌గా ఉండగలుగుతాడు. ఓకే. అన్ని పనులు చేసుకోగలుగుతాడు. ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. ఎప్పుడైతే వ్యాయామం, యోగా, మెడిటేషన్ చేయరో వెంటనే వీళ్ళు బద్ధకం ఆవహించి ఇతరుల దగ్గర పనులు చేపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఓకే. ఓకేనా సార్? కాబట్టి ఓకేనండి. థాంక్ శాస్త్ర యూ. పరిజ్ఞానం కలిగి ఉండాల ఈ జాతకులు. ఓకే. ఓకే సార్. సరే, థాంక్ యూ అండి. ఇందాక జ్ఞాన్స్ అని ఒక క్వశ్చన్ అడగటం మర్చిపోయాను. ఇప్పుడు లగ్నాధిపతి D1లో నవాంశలోను ఒకళ్ళైతే ఆయుష్ ఎలా ఉంటది? అది శుక్రుడు లగ్నాధిపతి D1లో ఒకళ్ళే. D1లోను లగ్నాధిపతి శుక్రుడే, D9లోను లగ్నాధిపతి శుక్రుడే. ఎగ్జాక్ట్లీ. అది వర్గోత్తమం అంటారు. వర్గోత్తమం పొందినటువంటి వాళ్ళకు బాగానే ఉంటది. ఆ దశ జరిగేటప్పుడు చాలా ఎక్సలెంట్ గా వర్కౌట్ అవుతుంది వీళ్ళకి. అంటే పాజిటివ్ గా వర్కౌట్ అవుతుంది, పాజిటివ్ గా ఉంటుంది. ఓకే. ఓకే. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లోజ్ చేద్దాం. సార్ నమస్తే సార్. విక్రమ్ గారు చెప్పండి. నమస్తే సార్. సార్ మా అబ్బాయిది మేష లగ్నం సార్. హలో, చెప్పండి. మీ అబ్బాయి మేష లగ్నం. మేష లగ్నంలో గురువు ఉన్నాడు. వృషభంలో చంద్రుడు ఉన్నాడు సార్. మకరంలో కుజుడు, బుధుడు, శుక్రుడు ఉన్నారు సార్. మకరంలో కుజుడు, శుక్రుడు, చంద్రుడు. కుజుడు మంచిది. కుజుడు, శుక్రుడు, బుధుడు సార్. బుధుడు. ఓకే. ఇక్కడ శుక్రుడు దిగ్బలత్వం కోల్పోయాడు. కుజుడు దిగ్బలత్వంలో ఉన్నాడు. మకరంలో చాలా ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి సో ఉద్యోగపరంగా బాగా ఉంటుంది వీళ్ళకి. ఏ పని చేస్తారు వీళ్ళు? ఏం జాబ్ చేస్తారు? అబ్బాయి సార్, అబ్బాయి నా కొడుకు. ఏం చేస్తాడు? ఇంకా చిన్న అబ్బాయి సార్. చిన్న అబ్బాయి. ఓకే. ఇతను జీవితంలో బాగా రాణించగలుగుతాడండి. ఉద్యోగం చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది. ఇతను అనుకున్నది సాధించేటువంటి తత్వం ఉంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి జీవితంలో. ఓకేనా? శని సూర్యుడు ఉన్నాడు సార్. దాన్ని ఎట్లా తీసుకోవాలి సార్? అట్లంతా ఏం లేదులేండి. కుంభంలో రవి, ఇంకెవరు? రవి శనులు ఉండారంటే ఇతను నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదు, వెజిటేరియన్ గా ఉండాలా. అప్పుడు వీళ్ళ ఆచారాలను, కొంత సాంప్రదాయాలని పాటించాలా. అప్పుడు మాత్రమే ఈ జాతకం పాజిటివ్ గా మారుతుంది. ఎందుకంటే చాలా నిష్టగా ఉండాలి. ఎందుకంటే మకరంలో గ్రహాలు ఉన్నాయి. ఉండండి. మకరంలో, కుంభంలో శని యొక్క ఇంట్లో గ్రహాలు ఉన్నాయి. గ్రహాలు ఉన్నప్పుడు
దశలు జరుగుతూ ఉన్నప్పుడు చాలా నిష్టగా, సాంప్రదాయకంగా, క్రమశిక్షణగా, బాధ్యతతో మెలగాలి. అలానే నేర్పించాలి చిన్నప్పటి నుంచి. ఆహా. కాబట్టి అదే ఎన్ఎస్ఎస్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అటువంటి వాటిలో చేర్పించండి. వాళ్ళు క్రమశిక్షణ నేర్పిస్తారు వాళ్ళు బాగా. సో వీళ్ళు క్రమశిక్షణతో నడుచుకుంటే చాలు, జీవితం సెట్ అవుతుంది. ఇంకేం అవసరం లేదు, పరిహారాలు అవంతా ఏం అవసరం లేదు. శని ఇంట్లో ఉన్నప్పుడు పరిహారాలు చెల్లవు. శని ఇంట్లో ఉన్నప్పుడు క్రమశిక్షణ, బాధ్యతలు తీసుకోవాలి. అది మాత్రమే వీళ్ళ జీవితాన్ని నడిపిస్తుంది పాజిటివ్ వే. సివిల్స్ ఏమైనా ఛాన్స్ ఉందా సార్ ఈ జాతకానికి? చెప్పండి సివిల్స్ లో ఏమైనా అవకాశం ఉందా సార్? సివిల్స్ దీంట్లో అర్థం కాలేదు సార్. సార్ ఏం చెప్తున్నారు? పెద్దగా సార్ ఏం చెప్తున్నారు? వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది. మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. ఐఏఎస్ ఐపీఎస్ లో ఏమైనా అవకాశం ఉందా ఈ జాతకానికి అని అడుగుతున్నాను. సివిల్స్ లోనా? సివిల్స్ లో ఉండాలంటే ఇప్పుడు దశమంలో కుజుడు ఉన్నాడు. ఇంకేడా 4లో గాని 7లో గాని గ్రహాలు ఉన్నాయా? లేదు సార్, ఎక్కడా లేవు. చంద్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు. ఆహా. గురువు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? లగ్నంలో ఉన్నాడు సార్. లగ్నంలో గురువు. మేష లగ్నంలో ఉన్నాడు. ఓకే ఓకే. ఇప్పుడు గురువు లగ్నంలో ఉన్నాడు, దశమంలో కుజుడు ఉన్నాడు. ప్రయత్నం చేయండి సార్, బెటర్. అవునా సార్? ఈ పూర్వభద్రలో గాని రవి ఉన్నాడా? పూర్వభద్ర నక్షత్రం మీద రవి ఉన్నాడా? పూర్వభాద్రలో ఉన్నా సార్. చూడండి, పూర్వభద్రలో ఉంటే మీరు చేపించారు సివిల్స్. ధనిష్ట 4వ పాదంలో ఉన్నాడు సార్ రవి. ధనిష్ట 4వ పాదంలో ఉన్నాడు రవి. ఓకే, ధనిష్టలో ఉన్నా కూడా పర్లేదు, చేపించండి. అవునా సార్? ఓకే సార్. ఓకే, చేపించచ్చు. గవర్నమెంట్ రిలేటెడ్ వస్తుంది ఇతనికి. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దాం. ఓకే సార్, క్లోజ్ చేయండి. నేను డిన్నర్కి వెళ్ళాలా? ఒక్క నిమిషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకంబరి జ్యోతిషాలయం. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. శాకంబరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.